కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. మైనింగ్ ఆపండి, పర్యావరణ పునరుద్ధరణకి చర్యలు చేపట్టండి అని అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ ఆదేశాల పూర్తి సారాంశం ఏంటి చూద్దాం. అనకాపల్లి జిల్లా పంచదార్లలో అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన మైనింగ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ ఆపరేషన్స్ అనుమతులు రద్దు చేయాలన్నారు. పంచదార్ల కొండను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచించారు. జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలతో పంచదార్ల జలధారలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. సహజ జలధారల సంరక్షణకు శాస్త్రీయ నివేదికలు సిద్ధం చేయాలన్నారు. పర్యావరణ నష్టం చేసిన సంస్థతోనే పునరుద్ధరణ పనులు చేయించాలన్నారు. పురావస్తు, దేవాదాయ శాఖలు సంయుక్తంగా శ్రీ ఉమా ధర్మలింగేశ్వర ఆలయ పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. పురాతన ఆలయాలు, ప్రకృతి వనరుల సంరక్షణ మన అందరి బాధ్యత అన్నారు పవన్. చారిత్రాత్మక నేపథ్యం పంచదార్ల పుణ్యక్షేత్రం సమీపంలో ఇటీవల తవ్వకాలు జరగడం దుమారం రేపింది. పంచదార్లలో నీరు రంగు మారడంతో కొండలపై జరుగుతున్న మైనింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. మైనింగ్ కు వ్యతిరేకంగా వైసీపీ ధర్మ పోరాటం పేరుతో భారీ ర్యాలీ చేపట్టింది. అనకాపల్లి నుంచి ర్యాలీగా పంచదార్లకు చేరుకుని మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు.